సికింద్రాబాద్ బోయన్పల్లి మేధా స్కూల్ను విద్యాశాఖ అధికారులు సీజ్ చేశారు. పాఠశాల 2వ అంతస్తులో అల్ఫోజోలం అనే మత్తు మందు తయారీ దందాకు తెరలేపారు. పక్కా సమాచారంతో ఈగల్ టీం శనివారం పాఠశాలలో ఆకస్మిక తనిఖీలు చేసింది. ఇక స్కూల్ నిర్వాహకుడు జయప్రకాష్తో పాటు అతనికి సహకరించినటువంటి మరికొందరిని కూడా అరెస్ట్ చేసింది. అనంతరం విద్యాశాఖ అధికారులు స్కూల్ని సీజ్ చేశారు. విషయం తెలుసుకున్నటువంటి విద్యార్థులు తల్లిదండ్రులు స్కూల్ వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. పాఠశాల సీజ్ అయినట్టుగా సమాచారం కూడా ఇవ్వలేదని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేయాలని సందర్భంగా వారు కోరారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ లిఖిత సిద్ధంగా ఉన్నారు. లిఖిత. రైట్, థ్యాంక్ యూ సాయి. ఈ సికింద్రాబాద్ బోయిన్పల్లి మేధా స్కూల్కు సంబంధించి కూడా ఏదైతే మత్తు పదార్థాలు తయారు చేస్తున్నారంటూ అందుకున్న సమాచారం మేరకైతే ఈ యొక్క ఈగల్ టీం అక్కడికి వెళ్ళడం, వారి దాడులను జరపడం, అందులో చాలా వరకు కూడా ఈ యొక్క మత్తు పదార్థాలకు సంబంధించిన మిషన్లు కావచ్చు, ఆ పదార్థాలు కావచ్చు కూడా ఇప్పటికే సీజ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా అందులో భాగమైన కొంతమందిని కూడా అరెస్ట్ చేసినట్లుగానైతే తెలుస్తుంది. ఇందులో చాలా వరకు కూడా విషయాలు తవ్వుతుంటే బయటికి వెళ్తున్నాయి. ఈ యొక్క స్కూల్కు సంబంధించి కూడా చాలా రోజుల నుండి ఈ యొక్క స్కూలు సరైన రీతిలోనైతే వర్క్ చేయట్లేదు అంటూ ఒకవైపు వినిపిస్తుంటే 10 సంవత్సరాలుగా కూడా ఈ స్కూలు ఇలాగే నడిపిస్తున్నారు అనే విషయాలు కూడా బయటకు వస్తున్నాయి. అంతేకాకుండా ఈ యొక్క స్కూల్కు ఏ విధంగా ఈ పర్మిషన్స్ అనేటివి ఇచ్చారు అనే విషయం పైన కూడా ఇటు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే ఈ స్కూల్కు సంబంధించి ఈ యొక్క పర్మిషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇప్పటికే రద్దు చేయడం అయితే జరిగింది. దీంతో అసలు నిన్న మాకు సాయంత్రం వేళలోనైతే రేపు ఎగ్జామ్ ఉంటుంది అంటూ కూడా పిల్లల తల్లిదండ్రులకు మెసేజ్ ఇచ్చిన స్కూల్ యాజమాన్యం మరి ఈ యొక్క స్కూల్ సీజ్ అయిన విషయాన్ని ఎందుకు చెప్పలేదు అంటూ కూడా ఉదయం కొంతవరకు ఆ యొక్క స్కూల్ వద్ద ఆందోళన చేయడం అయితే జరిగింది. పూర్తి స్థాయిలో అక్కడికి చేరుకున్న ఈ యొక్క విద్యాశాఖ అధికారులు కావచ్చు, అంతేకాకుండా ఇతరత్ర అధికారులు కావచ్చు, ఆ ఆందోళనను విరమించే విధంగానైతే ఈ యొక్క తల్లిదండ్రులతో మాట్లాడడం, అదేవిధంగా తమ పిల్లల భవిష్యత్తు ఏ విధంగా పాడైపోతుంది, ఇప్పుడు వారి పరిస్థితి ఏమిటి అంటూ ప్రశ్నార్థకంగా మారింది అంటూ కూడా బాధపడుతున్న తల్లిదండ్రులకు ధైర్యం ఇస్తూ కూడా ఈ యొక్క హరిశ్చంద్ర ఏం చెప్పారంటే, ఆయన వేరే స్కూల్లో ఈ పిల్లలకు ప్రస్తుతం అడ్మిషన్స్ ఇప్పిస్తాము, వారి ఆ చదువు ఎక్కడా కూడా ఆగకుండా చూసుకునే ప్రయత్నం మేము చేస్తాము, అంతేకాకుండా ఈ మేధా స్కూల్ పైన చర్యలు కూడా తీసుకుంటున్నాము, వారు తల్లి దగ్గర నుండి తీసుకున్న ఫీజు ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిగా న్యాయం జరిగే విధంగానైతే అడుగులు ముందుకేస్తామంటూ చెప్తున్నప్పటికీ కూడా 10 సంవత్సరాలుగా ఈ స్కూల్ ఈ విధంగా నడిపిస్తున్నారు అనే విషయం ఇటు పేరెంట్స్కి తెలియకపోవడం, అదేవిధంగా అందులో పైన అంతస్తులో ఏదైతే ఈ మాదక ద్రవ్యాలు తయారు చేస్తున్నారో వాటికి సంబంధించి కూడా ఇది ఎన్ని రోజుల నుండి నడుస్తుంది, ఇంతవరకు ఈ విషయం పైన ఎవరికి అవగాహన ఉంది అనే విషయాలపైన కూడా ఆరా తీస్తున్నట్లుగా, దీనిపైన ఏ బడాబాబులు ఉన్నారు అనే విషయాలపైన కూడా ఇప్పటికే ఆరా తీస్తున్నట్లుగానైతే తెలుస్తుంది. త్వరలోనే వారికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ను హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా వారికి ఉన్న కాంటాక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా బయటకు తీస్తాము, ఇలా విద్యార్థులను అడ్డు పెట్టుకొని ఇట్లాంటి ఒక చర్య చేయడం చాలా తప్పు అంటూ కూడా ఇప్పటికే నెటిజన్ల నుండి కూడా కొంతవరకు నెగిటివిటీ అనేది కూడా అందుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో ఈ సికింద్రాబాద్ బోయిన్పల్లిలో జరిగిన ఈ మేధా స్కూల్కు సంబంధించి కూడా అంటే ఒక స్కూల్ ముసుగులోనైతే ఇంత పెద్ద దందా నడిపించడం, కోట్ల రూపాయల్లో బిజినెస్ చేయడం, మరి ఆ స్కూల్ నడిపిస్తున్న సమయంలో అక్కడ ఉన్న వసతులు చూస్తే పూర్తి స్థాయిలో సరిగ్గా లేకపోవడం కూడా గమనార్హం. సాయి. రైట్, థ్యాంక్ యూ లిఖిత.